హాయ్ ఫ్రెండ్స్, అబౌట్ కుటుంబ వ్యవస్థ గురించి మనము మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ కుటుంబ వ్యవస్థ చాలా వరకు చూసినట్టయితే మనకు చాలా డేంజర్ జోన్లోకి వస్తుందా అన్నట్టుగా కనపడుతుంది. కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి ఫ్రెండ్స్. అవి ఏంటో మనము తెలుసుకుందాం. అందుకు గల కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే కుటుంబ వ్యవస్థ ఎక్కువ కాలం నిలబడదేమో. అందుకు గల కారణాలు ఏంటి అంటే మనలో అతి తెలివి, గర్వము, డబ్బు ఉన్నాయని అహంకారం ఎక్కువ కావడం, ఈగో, చిన్న చిన్న తప్పులను కూడా భరించలేని అసహనము, ఓర్పు లేకపోవడం వల్ల తప్పులకు కూడా పిల్లలు పెద్దలు కూర్చొని మనస్తృప్తిగా మాట్లాడుకోలేకపోవడం, ఎక్కువ సమయము టీవీ, ఫోన్లు, ఇతర నెట్ ప్రోగ్రాంలలో మునిగిపోవడం, ఎక్కడో ఉన్న సినిమా హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తారో చెప్పగలరు, కానీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆరోగ్యం ఎలా ఉంది, ఇంట్లో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని, కుటుంబంలో అందరు బాగున్నారా, సంతోషంగా ఉన్నారా అని తెలుసుకోలేకపోవడం, చిన్న చిన్న విషయాల కలిగి సొంత వారితో కూడా దూరంగా ఉండడం, మాట్లాడలేకపోవడం మనస్తృప్తిగా. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కూడా ఏంటంటే అప్పటిదప్పుడే కూర్చొని మాట్లాడుకుంటే ఎంతో ఉపశమనం ఉంటుంది. అలానే మధ్యలో ప్రేమానురాగాలు కూడా దొరుకుతాయి, పొందుతారు. ఇక ఎవరో ఒకరి నోటి దురుసుతనం వల్ల, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం, అంటే ఒకరినొకరు అనుకోవడం, నేను ఇంట్లో ఉండను పోని బయటకు పోవడం, వేరు కాపురాలు పెట్టడం, ఇవన్నీ అన్నమాట. ఇక భార్యాభర్తలు, తల్లిదండ్రులు తరచు గొడవలు పడుతుండడంతో పిల్లలు కూడా పెళ్ళిళ్ళంటే భయం కలుగుతుంది. పెళ్ళి వద్దనుకునే స్థితికి కూడా ఈ సొసైటీ వస్తుందని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. చాలా వాటిల్లో అలానే ఉంది. మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం, పెత్తనం కోసం పోరాటం, ఒంటరితనం ఇష్టపడుతున్నారు అందరు. ఒకప్పుడు ఎట్లా ఉంటుందంటే ఉమ్మడి కుటుంబం అంటే దాదాపుగా ఆ కుటుంబంలో ఒక ఉమ్మడి కుటుంబం అంటే మనం చిన్నపిల్లలకి ఏం చెప్తాం, అమ్మ నాన్న, ఇద్దరు పిల్లలు, తాత నానమ్మ, బాబాయిలు అని చెప్తాం. అలా కాకుండా అప్పుడు చాలా ఒక్కొక్క తల్లిదండ్రులు దాదాపుగా వాళ్ళు 5-6 సంతానాన్ని కనేవారు ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు 5-6 ఉండేవాళ్ళు. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి చెడ్డలన్నింటిని కూడా వాళ్ళే చూసేవారు అప్పట్లో. ఆ కాలం లోపల ఆ పెద్ద మనుషులు చెప్పినట్టుగానే వాళ్ళు వినాలి. ఆ విధంగా అందరినీ సమానంగా చూసేవారు. అప్పుడు చాలా గౌరవం ఇచ్చేవారు ఇంటి యజమానికి, పెద్ద మనిషికి. ఏ చిన్న విషయమైనా వాళ్ళకి చెప్పకుండా బయటికి పోయేవాళ్ళు కాదు. అప్పుడు కుటుంబ వ్యవస్థ చాలా బలిష్టంగా ఉండేది. ఇప్పుడు కనీసం ఎక్కడికన్నా పోతున్నామని కూడా చెప్పరు. అడిగిర్రనుకో, మీకేం అవసరం, ఎందుకు అడుగుతారు, బయటకు పోయేటప్పుడు అడుగుతారా, మాకు ఎన్నో పనులు ఉంటాయి, మేము బిజీగా ఉన్నామని కూడా చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ఒక కారణం. మధ్యవర్తిత్వం నడిపేవారు కూడా లేరు. ఎవరి ఇష్టానికి వారు ఉన్నారు. మంచి చెప్పినా నచ్చటం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇదొక కారణం. కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ, అది తెలియకపోవడం మరో కారణం. అది ఇందాక చెప్పాను కదా, పెద్ద మనుషులు, తాతలు ఇట్లుండి పండుగ వచ్చింది అనుకోండి, పండుగ వస్తే కూడా చాలా అప్పలు చేసి ఎవరెవరు ఎప్పుడు తింటారో ఏమైనా అప్పలన్నీ అయినాక ఇంట్లో పెట్టి, ఇప్పుడు చెగోడీలు, అది గారెలు ఉన్నాయనుకున్నా, ఇటు 4 అటు 4 ఇటు ఎంతమంది ఉంటే అంతమందికి కుప్పలు పెట్టి పంచేవారట. మనిషికి ఒక కుప్ప ఎత్తుకోమందరట. వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన, ఎవరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు తినేవారు అన్నమాట. కొన్ని అప్పలు మట్టుకు అవి ఒక గంపలు పెడతారట. పండుగ నాడు ఆ గంపలకి వెళ్ళి తీసుకొని తినాలట. ఆ పంచిన కుప్పలు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తినాలన్నట. ఆ విధంగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబాన్ని నడిపే యజమానులు, దంపతులు ఆ విధంగా నడిపేవారట. అప్పుడు ప్రేమానురాగాలు చాలా ఉంటుండే. మానవ సంబంధాలు, సున్నితత్వం మరిచిపోయి మొరటి వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలను కలిసి కుటుంబాన్ని నడపడం కూడా మర్చిపోయారు. భార్యాభర్త ఇద్దరు కలిసి కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో డివోర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి ఫ్రెండ్స్. భర్త అన్న చిన్న మాటను కూడా భార్య తీసుకొని విడిపోవడం, నేను బతకన, నా పిల్లలను పెంచుకోనని అహంభావం. అంటే దానికి కారణం ఏంటంటే
ప్రస్తుతం ఉన్న సొసైటీలో జాబ్ చేస్తున్నారు, ఆర్థిక స్వాతంత్రం ఎక్కువైపోయి ఇలాంటి ఆగడాలు ఎక్కువైనాయని కూడా మనం చెప్పవచ్చు కదా. నేను చెబితే చెయ్యాలి అనే ధోరణి కూడా చాలామందిలో ప్రబలిపోయింది ఫ్రెండ్స్. ఇక సోషల్ మీడియాలో జరిగిందే నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో ఏదైనా వస్తే అది కరెక్ట్ అంటున్నారు, మరి ఇంట్లో నడిస్తే మీరంతా డ్రామా చేస్తున్నారు. ఈ విధంగా అంటే ఒకరికి మధ్య ఒకరికి బలమైనటువంటి కమ్యూనికేషన్స్ లేకపోవడం, మనసు విప్పి మాట్లాడుకోకపోవడం అని నేనంట. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దుప్పుకుంటారు, ఇంట్లోకి వెళ్ళి పలకరించడం లేదు, మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు. కథ ఎవరైనా చనిపోయారు అనుకోండి, కథం వాళ్ళకు ఏంటిది ఓం శాంతి అనో రిప్ అనో పెడుతున్నారు, రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టడం, నమస్తే పెట్టడం, వాట్సాప్లో ఇలా చేస్తున్నారు. ఇక ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. పక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళ్తున్నారు తప్ప ఆపే ప్రయత్నం లేని పరిస్థితి సొసైటీలో చాలా కనపడుతుంది. ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే అతి త్వరలోనే కుటుంబ వ్యవస్థనే కదా అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడానికి ఇంకా ఏమి కావాలి, కారణాలు ఇవి సరిపోతాయి కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరం కూడా కుటుంబ వ్యవస్థ, బంధుత్వాలు, రిలేషన్స్ నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ కొద్దిమంది ప్రయత్నం చేసినా కొద్దిమందికి ఇష్టం ఉంటలేదు. అలాంటప్పుడు మనం ఏమి చేయాలి, ఎలా అంటే ఎంతసేపు ఒక చేతిని ఇలా గోడకేసి కొడితే సౌండ్ రాదు, ఈ యొక్క బంధం ఏర్పడదు. రెండు చేతులు కలిస్తేనే గట్టి బంధం ఉంటుంది కదా. స్ట్రెంగ్త్ అనేదే ఒక లైఫ్, ఒక యూనిటీగా ఉంటేనే యూనిటీ ఇస్ ద స్ట్రెంగ్త్ అంటారు కదా, ఐకమత్యమే మహాబలం. అట్లాంటివి నశించిపోతున్నటువంటి తరుణం లోపల మనం చేయాల్సింది ఏమీ ఉన్నది, సాధ్యమైనంత వరకు ఉమ్మడి కుటుంబాలలో ఉండడానికి కాకుండా కనీసం వేరువేరుగా ఉన్న పండగలప్పుడైనా సెలవులప్పుడైనా పెద్ద మనుషులతోటి కలిసి ఉండడం, మధ్యలో పెద్ద మనుషులను కానీ మన రక్త సంబంధికులను పిలవడం, గెట్ టుగెదర్లు పెట్టుకోవడం చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఆ గెట్ టుగెదర్స్ పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, పాటలా కానీ ఫ్రెండ్స్ తోటి కిట్టి పార్టీలని, బర్త్డే సెలబ్రేషన్స్ అని. ఒక బర్త్డే పార్టీకి మనం వెళ్ళినట్టయితే ఆ పార్టీలో అసలు చుట్టాల సంఖ్య తక్కువ ఉంటుంది, ఫ్రెండ్స్ సంఖ్య ఎక్కువ ఉంటుంది. కానీ రాని చుట్టాల గురించి ఒకప్పుడేమో అమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలు ఇగో వాళ్ళ అత్తలు ఇట్లా పిలిచేవారు. ఇప్పుడు అది లేనే అమ్మ వాళ్ళ అక్క చెల్లె, అమ్మ వాళ్ళ నాన్న, మన నాన్న వాళ్ళ అక్క, నాన్న వాళ్ళ చెల్లె, ఇంతే. ఒక 5-6 ఫ్యామిలీస్కే ఇంపార్టెన్స్ ఇచ్చి పిలిచి మిగతాదంతా ఫ్రెండ్స్ సమక్షంలోనే కదా, కులమత భేదం లేకుండా చేసేసుకుంటున్నారు, సంతోషమే. కానీ అది బలిష్టంగా ఉండడానికి, రక్త సంబంధం, బంధుత్వాలు, కుటుంబ వ్యవస్థ బలిష్టంగా ఉండడానికి అది క్షీణించిపోతున్న తరుణాలు అదైంది. ఒక్క నిమిషం ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఏంటి అసలు ఎటు పోతుంది, ఏంటిది చూడండి. ఇప్పటికే చూడండి మన ఇంటికి ఇట్టు వస్తున్నారు, అట్లా పోతున్నారు. అసలు ఒక 2 రోజులు ఉండి 12 రోజులు ఇప్పుడు పెద్ద పెద్ద ఇండ్లు, బెడ్రూములు, డైనింగ్ హాళ్ళు, వెయిటింగ్ రూమ్స్ ఎన్నో ఉంటుండే. అప్పుడు ఏముండకపోతుండే, ఎన్నో ఒక దేవునాలు ఉంటుండే, ఒక హాల్ ఉంటుండే, మధ్యలో గచ్చి ఉంటుండే, ఆడికి జబ్బకాని వేసుకొని పండుకుందాం, కింద కూర్చుందాం, తిండి ఎంత బాగుంటుండే కదా. అప్పుడు కట్టెలు పోయి అవి కదా. ఇప్పుడు అలాంటిది అప్పుడే చాలాసేపు మంచిగా అనిపించేది మనసుకి. ఇప్పుడు మంచిగా వండుకుంటున్నాం, తింటున్నాం, దాంతో రోగాలు కూడా ఎక్కువవుతున్నాయి, మాట్లాడేటోళ్ళు లేక. వీరి కుటుంబ వ్యవస్థ అంతా ఇలా అయిపోతుంది. హూ నోస్ అంటే గాడ్ నోస్, ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు ఫ్రెండ్స్. అవునా మరి? అవునా కాదనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి సలహాలు ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.